ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని వివరించుకుందాం. స్వతంత్రం అంటే ఏమిటి? స్వతంత్రం మనకెప్పుడు వచ్చింది? అలనాడు 1947 ఆగస్టు 15కి మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రాకముందు స్వతంత్రం విలువ ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు విదేశీయుల చేతి కింద అనేక బాధలు పడినటువంటి వాళ్ళు, అగచాట్లు పడినటువంటి వాళ్ళు ఎంతో పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. కానీ 65 సంవత్సరాలు దాటిపోయింది మనకి స్వతంత్రం వచ్చి. అయితే స్వతంత్రం అంటే ఏమిటి? ఆధునికులు, ముఖ్యంగా యువత తెలుసుకోవాలి. స్వతంత్రం అంటే కేవలం పరిపాలనా విధానంలో మాత్రమే కాదు, రాజ్యాంగం కోసమనే కాదు, ప్రతి మనిషికి స్వతంత్రం కావాలి. స్వతంత్రం లేకపోతే మనిషి మనుగడ దుస్సాధ్యమైపోతుంది, బ్రతకడం చాలా హీనాతిహీనం అయిపోతుంది, కష్టాల కడగళ్ళు మొదలవుతాయి. అందుకని భగవంతుడు ప్రతి మనిషికి స్వతంత్రం ఉండాలి అని స్వతంత్రాన్ని ఏర్పరిచాడు కూడా. నిజానికి అసలు స్వతంత్రం అంటే ఏమిటి? ప్రతి మనిషికి స్వతంత్రం కావాలి అంటే బ్రతకటానికి, తిరగడానికి, ఉండడానికి, తినటానికి, నివసించడానికి, సంపాదించుకోవడానికి, చదువుకోవటానికి, మరేదైనా ధార్మికంగా, ధర్మంగా, శాస్త్రబద్ధంగా, న్యాయబద్ధంగా మనము జీవించటానికి అవసరమైనటువంటివి మనం ఏర్పరచుకోవటానికి మనకి స్వతంత్రం కావాలి. మనం ఇష్టం వచ్చిన చోట మన దేశంలో మనం ఉండవచ్చు. మనకి కావలసినంత మన శక్తి కొలది మనం సంపాదించుకోవచ్చు. అందరి శక్తి సామర్థ్యాలు ఒకే రకంగా ఉండవు. ఎవరి శక్తిని, ఎవరి నైపుణ్యాన్ని అనుసరించి వాళ్ళు సంపాదించుకోవచ్చు ధర్మబద్ధంగా. ఆ తర్వాత నీవు ఎక్కడైనా నివసించవచ్చు, ఏ భాష అయినా మాట్లాడవచ్చు, దానికి కావలసింది పండించుకోవచ్చు, తినవచ్చు. కానీ మరి స్వతంత్రం అంటే అర్థం ఏమిటి? మన స్వతంత్రం ఎదుటివాడి స్వతంత్రానికి భంగం కలిగించకుండా ఉన్నంత వరకు మనం స్వతంత్రంగా ఉన్నట్టే. అయితే ఇక్కడ సున్నితమైనటువంటి పరిధులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేమిటంటే ప్రతి ఇంటిలో కూడా ప్రతి మనిషికి స్వతంత్రం కావాలి. ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు స్వతంత్రం కావాలి, ఒక దగ్గర నివసిస్తున్నప్పుడు స్వతంత్రం కావాలి. అయితే అది ఎలాంటి స్వతంత్రం అయి ఉండాలి? ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు, ప్రతి వారికి స్వతంత్రం కావాలి.
నాకు స్వతంత్రం కావాలి, నా ఇష్టము, నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అనడానికి కూడా వీల్లేదు. స్వతంత్రం ఉండవలసిందే, కానీ ఏ రీతిగా ఉండాలి? దానికి ధర్మబద్ధత, న్యాయబద్ధత అనేటువంటివి కొన్ని ఉంటాయి. ఏ వయసులో చదువుకోవాలో ఆ వయసులో చదువుకోవాలి. చదువుకోకుండా నేను తిరుగుతాను, నా ఇష్టం, నా స్వతంత్రం అంటే వీల్లేదు. కొన్ని పరిధులు ఉన్నాయి. తప్పనిసరిగా ఆ వయసులో చదువుకునే తీరాలి. ఆ తర్వాత ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, భార్యాపిల్లల్ని పోషించాలి. నాకేం కర్మ, నేను హాయిగా తిరుగుతాను, నాకు చాలినంత ఉంది అనడానికి వీల్లేదు. కష్టపడాలి, సంపాదించాలి. అది తప్పనిసరిగా నీ బాధ్యత. అంటే స్వతంత్రంతో పాటు మనకి కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యతల్ని ఎప్పటికప్పుడు నెరవేర్చాలి. కానీ ఈ రోజుల్లో స్వతంత్రం అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకెవ్వరితో పని లేదు, నాకెవ్వరు అక్కరలేదు అనేటువంటి నినాదాలు యువతలో చాలా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఇష్టానుసారం యథేచ్ఛగా ప్రవర్తించటం. స్వతంత్రం అంటే అర్ధరాత్రి వరకు అమ్మాయిలు పబ్బుల్లో గడపడం కాదు. స్వతంత్రం అంటే అబ్బాయిలు ఇష్టం వచ్చినట్టు తాగి తందానులాడటం కాదు. స్వతంత్రం అంటే మనం ఇష్టం వచ్చినట్టు చెలరేగటం కాదు. విశృంఖలత్వం కాదు. దాన్ని స్వతంత్రం అనిపించుకోదు. స్వతంత్రం అనేటువంటిది మనం సంతోషంగా, హాయిగా, ఆనందంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించటానికి అనుకూలంగా ఏర్పరచుకునేదే స్వతంత్రం అవుతుంది. ఆ స్వతంత్రం కూడా మన స్వతంత్రం ఎదుటివాడి స్వతంత్రానికి భంగం కలిగించకుండా ఉండాలి. స్వతంత్రానికి అర్థం యథేచ్ఛగా ఉండటం అని కానీ, విశృంఖలంగా ఉండటం అని కానీ కాదు. ప్రతి మనిషి తను తన హక్కుల్ని పొందాలి. అదేవిధంగా తన బాధ్యతల్ని నెరవేర్చాలి. అదేవిధంగా పక్కవాడి గురించి కూడా కొంత ఆలోచించాలి. అలా చేసినప్పుడు మాత్రమే మన స్వతంత్రాన్ని మనం అనుభవించినట్టు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎవరు స్వతంత్రాన్ని తీసుకుంటారో, ఎవరు స్వతంత్రంగా బ్రతుకుతారో వాళ్ళ వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకని నేను స్వతంత్రంగా ఉండాలి అనుకునే ప్రతి వ్యక్తి కూడా తనకుండేటువంటి బాధ్యతల్ని, విద్యుక్త ధర్మాల్ని కూడా మరిచిపోకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అది కేవలం వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు. ఎక్కడైనా సరే ప్రతి వ్యక్తికి స్వతంత్రం కావాలి. కానీ ఆ స్వతంత్రం న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండాలి. తన విద్యుక్త ధర్మాల్ని మర్చిపోకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? ప్రేక్షకులంతా ఇప్పుడు అడుగుతూ ఉంటారు. పండగ రోజు కాకుండా పండగ కంటే ముందు రోజు మాకు ఆ విషయాలన్నీ తెలియచేయమని చెప్పేసి చాలాసార్లు ఉత్తరాలు రాశారు, మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. రేపు మనకి వరలక్ష్మి వ్రతం. అయితే రేపు ఎలాంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. అందరికీ తెలుసు, బోళ్ళని పువ్వులు తేవడం, టెంకాయలు తేవడం, తమలపాకులు తేవడం, అక్కడ చక్కగా పందిరిలాగా వేయటం, అమ్మవారిని అలంకరించటం, ఇలాంటివన్నీ అందరికీ తెలిసినటువంటివే. వ్రత విధానం కూడా ఈ రోజుల్లో పుస్తకాన్ని చూసి కానీ, బ్రాహ్మణ్ణి పిలిచి కానీ, క్యాసెట్లు పెట్టుకొని కానీ, సీడీలు పెట్టుకొని కానీ విని యథావిధిగా చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అనేక కోణాలు ఉన్నాయి. నిజానికి కథలో చెప్పుకునేటువంటి ఆ కథ ముందు ఎవరు ప్రారంభించారో అందులోని వ్యక్తి చారుమతీదేవి. ఆవిడ వ్రతం చేస్తే మహాలక్ష్మీదేవి ఆవిడ్ని కరుణించలేదు. ఆవిడ విద్యుక్త ధర్మాన్ని, ఆవిడ నడవడిని చూసి మెచ్చి కల్లో కనపడి నువ్వు వ్రతం చెయ్యి, నిన్ను అనుగ్రహిస్తాను అని ఆవిడకి చెప్పింది. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి? ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్త్రీ కూడా ఇక్కడ వ్రతం చెయ్యాలి అనుకున్నప్పుడు వరలక్ష్మీదేవి వరాలిస్తుంది, ఎంత బాగా చేస్తే అంత సంపదలిస్తుంది అనేటువంటి విషయాన్ని మరిచిపోవాలి. ఎందుకంటే ఆవిడికి మీరు ఎన్ని పూలు పెట్టారు, ఎంత గంధం పూశారు, ఎన్ని నగలు వేశారు, జడ వేశారా, పట్టుచీర కట్టారా, గాజులు పెట్టారా, అలంకరించారా అనే దానికంటే అలా చేయవలసిందే. అక్కడ భక్తి, శ్రద్ధ కనిపిస్తాయి. కానీ అవి మాత్రమే చూసి ఆవిడ మనని కరుణించదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మరి ఏవి చూసి ఆవిడ మనని కరుణిస్తుంది? ఏవి చూసి ఆవిడ మనకి సంపదలు ఇస్తుంది?
ప్రతి ఇంటిలో కూడా ఉండవలసినటువంటి వాతావరణం అక్కడ ఉండాలి. యజమాని తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. స్త్రీలు వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. పిల్లల్ని అదే కోవలో వాళ్ళు పెంచాలి. ఆ ఇంటి వాతావరణం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో పెద్దల్ని ఆదరించాలి, గౌరవించాలి. చిన్నపిల్లల్ని వాత్సల్యంతో చూడాలి. వాళ్ళకి మన సంప్రదాయాల్ని, విద్యని అన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు విలువలు తెలుపుతూ వాళ్ళని పెంచాలి. ధర్మబద్ధంగా జీవించాలి. ఇంట్లో అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది, అసలు మహాలక్ష్మి ఇంట్లోకి రావాలి అంటే ప్రతిరోజు కూడా ఉదయం పూట ఆవిడ తిరుగుతూ ఉంటుందిట. ఏ ఇంటిలో కేకలు, అరుపులు, అపశబ్దాలు, తిట్లు వినపడితే ఆవిడ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుందిట. అందుకని ఒక్క వరలక్ష్మీ వ్రతం రోజే కాదు, నిజానికి అది మన ఇంట్లో ఉండేటువంటి వాతావరణంగా మనం అనుసరించవలసినటువంటి నియమంగా మనం తెలుసుకోవాలి. ఏ ఇంట్లో కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. కష్టాలు, కడగళ్ళు అందరికీ వస్తాయి, ఏదో ఒక సమయంలో వస్తాయి. అందుకని వాటినే గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చోకుండా భగవంతుడి మీద భారం వేసి మనం చేయవలసినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి. ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవడం, కన్నీళ్లు కార్చడం లాంటిది ఉండకూడదు. ఇక్కడ ఇంకొకటి, కలకంఠి కంట నీరొలికిన సిరులింట నుండ నొల్లవు అంటారు. కలకంఠి అంటే చాలామందికి అభిప్రాయం తన భార్య ఏడకుండా ఉంటే చాలు అని. కానీ ఇక్కడ అర్థం అది కాదు. మీ భార్యే కాదు, మీ తల్లి, మీ చెల్లి, మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు, మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు, మీ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఏ స్త్రీలు కూడా కంట తడి పెట్టకూడదు. అంతేకాదు, మీ వలన, మీ ప్రవర్తన వలన, మీ మాట వలన ఏ స్త్రీ కూడా కన్నీళ్లు కార్చకూడదు. అలా కన్నీళ్లు కారిస్తే మన ఇంటికి వచ్చి ఎడవక్కర్లేదు. మన వలన వాళ్ళింట్లో కూర్చొని వాళ్ళు ఏడ్చినా సరే స్త్రీల యొక్క కన్నీళ్లు, ఒక్కొక్క కన్నీటి బిందువు ఒక్కొక్క సుడిగుండంలాగా ముంచేస్తూ ఉంటుందిట. అందుకని ఒక్క వరలక్ష్మీ వ్రతం రోజే కాదు, ఎప్పుడూ కూడా మనం ప్రశాంతంగా ఉండటానికి, ఎదుటి వాళ్ళకి మన వలన బాధ కలగకుండా ఉండేలాగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ముఖ్యంగా అలాంటి ప్రవర్తన మన యందు ఉన్నప్పుడే మహాలక్ష్మీదేవి మనని కరుణిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అంతేకాదు, ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలి. మనస వాచ కర్మణ మనం పవిత్రులమై, పరిశుద్ధులమై ఉండాలి. ఏదైనా మనం దానం చేసినా, దేనితోనైనా మనం పూజ చేసినా ఆ ద్రవ్యం మన స్వార్జితం అయి ఉండాలి, న్యాయార్జితం అయి ఉండాలి. మన పెద్దల ద్వారా మనకి సంక్రమించింది కానీ, మనం ధర్మంగా సంపాదించింది కానీ అయి ఉన్నప్పుడు ఆ డబ్బుతో చేసేటువంటి పూజ మనకి ఫలితాన్ని ఇస్తుంది. అలా కాకుండా మనం అన్యాయంగా సంపాదించిన దాంతో మనం దర్పంగా గొప్పగా పూజలు చేసాము అనుకోండి, అది రాజసం అయినటువంటి పూజ అనిపించుకుంటుంది. ఆ పూజ వల్ల ఫలితం ఎవరికి పెడుతుంది? ఆ డబ్బు ఎవరిదో, ఎవరి దగ్గర మనం తీసుకున్నామో ద్రవ్యదాతకి వెళ్ళిపోతుంది. ద్రవ్యదాత ఎవరు? ఎవరి దగ్గర మనం తీసుకున్నామో, ఎవరి దగ్గర నుంచి మనం అన్యాయంగా సంపాదించామో ఈ పుణ్యం కాస్త మనం ఎంత శ్రద్ధాభక్తులతో ఎన్ని రకాల దానాలు చేస్తే ఆ పుణ్యం కాస్త వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకి మిగిలేది ఏమిటి అంటే, ఆ డబ్బుతోనైనా మనం సత్కార్యం చేసినందుకు, భగవద్భక్తి కలిగి ఉన్నందుకు మనకి కొంత పుణ్యం వచ్చి కనీసం వచ్చే జన్మకైనా లేదా కొద్ది రోజుల తర్వాతైనా వివేకంతో పని చేయటం కోసం, ధర్మంగా పనిచేయటం కోసం ఎక్కడో ఒక దెబ్బ వేసి మనకి భగవంతుడు బుద్ధి చెప్తాడు అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. అంటే ఒక్కరోజు పూజ చేయటానికి మనం ఎంత నియమనిష్టలతో ఉండాలి, ఎన్ని నియమాలు పాటించాలో అర్థమవుతోంది కదా. ఇవాల్టి మంత్రం మహాలక్ష్మీ నమః. మహాలక్ష్మి ఎన్ని రూపాల్లో ఉంటుంది? ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం చేసుకుంటూ ఉన్నాం. రేపు వరలక్ష్మి వ్రతం చేయబోతూ ఉన్నాం. కానీ ఆ మహాలక్ష్మి అన్ని రూపాల్లో కూడా ఉంది. రాజ్యలక్ష్మి అనుగ్రహం కలిగితే ఎవరి స్థానంలో వాళ్ళు స్వతంత్రంగా ఉండవచ్చు, ఉద్యోగం మంచిది దొరకవచ్చు. మరి వరలక్ష్మి అనుగ్రహం కావాలి అంటే ఆ మహాలక్ష్మిని పూజించాలి. రాజ్యలక్ష్మి కావాలన్నా, విద్యాలక్ష్మి కావాలన్నా,
సంతానలక్ష్మి కావాలన్నా, ధైర్యలక్ష్మి కావాలన్నా, ఏదైనా పేరు వేరైనా ఆవిడ మహాలక్ష్మీదేవి. అందుకని ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి నామాన్ని అహర్నిశలు జపిస్తూ ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం వలన సిరి సంపదలే కాదు, మనకి విజ్ఞానం, వివేకం, కావలసిన వరాలన్నీ కూడా ఇవ్వగలిగేటువంటి ఆ తల్లిని ఎప్పుడు కూడా ఈ నామంతో అర్చిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ, పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు. పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఎండకు వానకు కొండకు ఈ చెట్టు కిందనే ఉండకు. సాయి సాయి మసీదుకు అను మహల్ సాపతి పిలుపుకు, మసీదుకు మారెను సాయి, అదే అయినది ద్వారకమాయి. అక్కడ అందరూ భాయి భాయి, బాబా బోధల నిలయమదోయి. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. ఖురాను బైబిల్ గీత ఒకటని, కులమత భేదం వద్దనే. గాలి వాననొక క్షణమున ఆపే, ఉడికే అన్నము చేతితో కలిపే. రాతి గుండెలను గుడులను చేసే, నీటి దీపములు వెలిగించే. పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి, నిండి వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే. కప్పకు పాముకు స్నేహం కలిపే, పల్లి భాషకు అర్థం తెలిపే. ఆర్తుల రోగాలను హరించే, భక్తుల బాధలు తాను భరించే. ప్రేమ సహనం రెండు వైపులా ఉన్న నాడెమును దక్షిణాడిగే. మరణం జీవికి మార్పుని తెలిపే, మరణించి తను మరలా బ్రతికే. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపు శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.